ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయే వాక్యం సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును అని ఆ చోట భక్తుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మొదటగా ఆరోగ్యవంతులుగా ఉండుటకు చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. మరి వారికి తెలిసినటువంటి వైద్యులను ఆశ్రయించటం కానీ, లేక వారికి తెలిసినటువంటి వైద్యాలు చేయించుకోవటం కానీ, ఈ రీతిగా శరీరాన్ని వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారు. అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆరోగ్యము ఎట్లా వస్తుంది అంటే మొదటగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి అని అంటున్నాడు. ఎందుకంటే దేవుని భయం అనేది నీ హృదయంలో ఉన్నప్పుడు దేవునికి మన శరీరము ఆలయమని వాక్యం తెలియజేస్తుంది గనక మన శరీరాన్ని ఆయన బాగు చేసేవాడిగా ఉంటున్నాడు. భయభక్తులు కలిగి నువ్వు చెడుతనాన్ని విడిచిపెట్టుము అంటున్నాడు. చెడుతనము మనలో ఉన్నప్పుడు భయభక్తులు మనకి లేనట్టే అర్థం అన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే, నీ దేహమునకు ఆరోగ్యము నీ ఎముకలకు సత్తువయు కలుగును అని తెలియజేస్తున్నాడు. ఆరోగ్యము దేహానికి రావాలి అంటే చెడుతనం మనలో ఉండకూడదు. చెడుతనం మనని ఏళ్ళను బట్టి చేయనీయకూడదు. చెడుతనము ఉన్నప్పుడు ఏ రీతిగా మనము దేవునికి లోబడుతున్నామని చెప్పుకోవాలి, ఏ రీతిగా దేవునికి మనం భయభక్తులు కలిగి ఉన్నామని మనం చెప్పుకుంటాం. అందుని బట్టే కదా అనేక మంది బలహీనత కలిగి ఉన్నారు. దేవుని బల్ల తీసుకునేటప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన శరీరాన్ని తీసుకోవాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ రీతిగా చేసుకోకపోతే అనేక మంది అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఉన్నారు అని వాక్యం మనకి బయలుపరుస్తూ ఉంది. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనం మనలో ఎంత మాత్రము ఉండకూడదు, దాన్ని విడిచిపెట్టాలని చెప్తున్నాడు. తరువాత నీకు ఆరోగ్యము, దేహానికి మంచి స్వస్థత వస్తుందని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఆమేన్.